జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఉంటూ ఇక్కడ సకల సుఖాలను సకల సౌకర్యాలను పొందుతా కూడా మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్కు అదేవిధంగా చైనాకు వంతపాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంకలు నాకే వాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు బాగుంటే అబ్బా వీళ్ళు తెగ సంతోషపడిపోతారు. వాళ్ళు ఏదైనా 4 అడుగులు తగ్గిపోయారనుకో, అంటే వాళ్ళు వెనకబడినారనుకో, ఊరినైనా ఇంక అసలు వీళ్ళ ఒళ్ళి మీద గుడ్లాగవు, వీళ్ళు అసలు బీపీ డౌన్ అయిపోయినట్టే అయిపోతుంది అన్నమాట వీళ్ళ ప్రాణానికి. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. చెప్పాలంటే నాకే విరక్తి వేస్తుంది, కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఓకేనా? సరే, విషయానికి వస్తే ఇప్పుడు మీకు అందరికీ రోహిత్ శర్మ తెలుసు కదా, మన దేశ క్రికెట్ టీం కెప్టెన్ అన్నమాట. ధోని తర్వాత ఆ స్థాయి సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు చెప్తూ ఉంటారు. సరే, అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లలో అన్ని విభాగాలు కలుపుకొని 49 సెంచరీలు చేసినాడు రోహిత్ శర్మ. వన్డేలలో 32 సెంచరీలు, టెస్ట్ మ్యాచ్లలో 12 సెంచరీలు, T20లలో 5 సెంచరీలు చేసినాడు అనమాట. అంటే రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ కెప్టెన్ మాత్రమే కాకుండా మంచి బ్యాట్స్మెన్ కూడా. సరే, ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ టీంను మన భారత్ అయితే చిత్తుగా ఓడించింది. ఏకంగా 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఓకేనా? ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ సెంచరీ ఎంత ముఖ్యమైందో అదేవిధంగా రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ కూడా అంతే ముఖ్యమైందనమాట. దీంతో కాంగ్రెస్ నాయకులు కడుపు మంటతో రగిలిపోతున్నారు. చెప్పినా కదా, ఎందుకంటే వీళ్ళకి పాకిస్తాన్ అంటే ప్రేమ, చైనా అంటే ప్రేమ, వీళ్ళ ప్రేమలు మామూలుగా ఉండవు, తగలబడ. సరే, పాకిస్తాన్ టీం పైన భారత జట్టు గెలవడానికి కారణం రోహిత్ శర్మేనని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకైతే చాలామందికి కడుపు మంటగా ఉండాలి. ఇక ఆ కడుపు మంట భరించినటువంటి కాంగ్రెస్ నాయకురాలైనటువంటి షామా మహమ్మద్ రోహిత్ శర్మ పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది. రోహిత్ శర్మ ఏదో అదృష్టం కొద్దీ భారత క్రికెట్ టీంకు కెప్టెన్ అయిపోయినాడని, రోహిత్ శర్మ ఒక యావరేజ్ ప్లేయర్ అని, రోహిత్ శర్మ బాగా లావుగా ఉన్నాడని చెప్పేసి మిగతా వాళ్ళతో పోలిస్తే అతను ఒక సాధారణ ప్లేయర్ అంట. ఈ కాంగ్రెస్ నాయకురాలైనటువంటి షామా మహమ్మద్ నోటుకొచ్చేట్టు ఆగింది. కాదుమా, ఏమన్నా పిల్లలు ఏమన్నా ఇచ్చావా ఎట్ట నువ్వు? నీ బాధ ఏందంటాలే? కాదు, చెప్పినా కదా, సక్సెస్ఫుల్ కెప్టెను, అదేవిధంగా మంచి బ్యాట్స్మెన్, చాలా కూల్గా ఆడతాడు, మంచి విజయాలు సాధించినాడు, భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు. నీ బాధ ఏంది ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఏం కాదు, నాకు అర్థం కాలేదు. నువ్వేమన్నా పిల్లనిచ్చావా, లేకపోతే నేను ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి నేను తక్కువ మాట్లాడుతున్నా. నీకేమి నొప్పి, నీకేమి బాధ? ఆయన లాగుంటే ఏమి పరిగి లేకుండా, బ్యాటింగ్ చేయలేకుండా, కెప్టెన్సీ సక్రంగా నిర్వహించలేకుండా, ఏమి చేయలేకుండా నీకు వచ్చిన బాధ ఏందంటాలే? లేకపోతే పాకిస్తాన్ ఓడిపించాడనే ఏంది నీ బాధ, నీ నొప్పి, నీ తీపి ఏందనిలే? సరే, ఇక ఈ విషయం పైన ఆజ్ తక్ ఛానల్ జర్నలిస్ట్ అయినటువంటి మౌసమీ సింగ్ ఏమో రంగంలో దిగిందియా. ఇక ఈ షామా మహమ్మద్ను ఒక ఆట ఆడుకునింది అట్నే. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ చూడండి ఒకసారి, మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ మౌసమీ సింగ్ మాట్లాడతా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం వల్ల షామా మహమ్మద్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ మీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దానికి మీ సమాధానం ఏందో చెప్పగలుగుతారా అని చెప్పేసి ఈవిడ గారిని అడిగిందనమాట. అందుకు ఈ షామా మహమ్మద్ వచ్చేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం ఆరోపణలు చేశారని చెప్పేసి మళ్ళీ అడిగింది, ఏదో అర్థం కానట్టుగా. అందుకు మళ్ళీ ఈ మౌసమీ సింగ్ అంటే ఈవిడ జర్నలిస్ట్ కదా, ఈవిడ పాకిస్తాన్ జట్టును భారత జట్టు ఓడించింది, మీరు ఒక ముస్లిం, అందుకే ఆ విషయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక కడుపు మంటతోటి మీరు రోహిత్ శర్మ పైన ఈ విధమైన కామెంట్లు చేసినారని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అడిగిందనమాట. దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి. సరే, అందుకు ఈ షామా మహమ్మద్ మాట్లాడతా అంటే, ముస్లింలు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారా? నాకు ఈ విషయం తెలియదే అనేది నంగబొక్క మాదిరా. నేను ఇంకా మీడియాతో మాట్లాడినంట వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. నీకు తెలీదా? కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది పాకిస్తాన్ సపోర్ట్ చేసేది నీకు తెలీదా? అంత నంగబొక్క నువ్వు ఏడ దూరుకొని ఉన్నావు, ఎవరిని అడిగినా చెప్తారే క్రికెట్ అభిమానులనే, నీకెందుకు తెలీదు? క్రికెట్ గురించి మాట్లాడతావు, భారతదేశ క్రికెట్ కెప్టెన్ గురించి మాట్లాడతావు, ఆయన బాడీ షేమింగ్ చేస్తావు, ఆయన లావుగా ఉన్నాడంటావు, కానీ మీ వాళ్ళు పాకిస్తాన్ ప్రేమించే నీకు తెలీదా? అబ్బాబ్బా వచ్చిందమ్మా ఒయ్యారి అన్నట్టు. సరే, దానికి మళ్ళా కౌంటర్గా ఈ మౌసమీ సింగ్ మాట్లాడతా, మరి రాహుల్ గాంధీ 90 మ్యాచ్ల్లో ఓడిపోయినాడు కదా అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే
90 ఎన్నికల్లోనే అర్థం అన్నమాట. మరి రాహుల్ గాంధీ పైన మీరు కామెంట్లు చేయగలరా? ఏది ఆయన లావుగా ఉన్నాడు, ఆయన అట్టున్నాడు, ఆయన ఇట్టున్నాడు అని చెప్పేసి నువ్వేమైనా కామెంట్లు చేయగలుగుతావా? ఏం తేరగా ఉన్నారు అన్నట్టు మళ్ళీ అడిగిందనమాట. ఈ ప్రశ్నతో ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయినటువంటి షామా మహమ్మద్ లేదు నేను ఇంక మీడియాతో మాట్లాడినంట వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. వెళ్ళిపోవడం కాదు పారిపోవడం స్టార్ట్ చేసింది అనమాట. అందుకు ఈ జర్నలిస్ట్ అయినటువంటి మౌసమీ సింగ్ మరి మీరు అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మీరు రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్తారని చెప్పేసి మళ్ళీ అడిగిందనమాట. మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. దానికి మళ్ళీ సమాధానం ఇస్తా ఎవరు ఈ షామా మహమ్మద్ మాట్లాడతా నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలా, నేను క్షమాపణలు చెప్పనంట అక్కడి నుంచి పారిపోయింది. క్షమాపణలు నువ్వు కాకపోతే మీ నాయన వచ్చి చెప్తారా, మీ అమ్మ వచ్చి చెప్తుంది, ఎవరికి చెప్తారా? నోటికి వచ్చేట్టు మాట్లాడితే ఊరికే ఉంటారు అనుకున్నావా? ఏం తమాషనా? మొత్తం మీద అయితే ఈ ఆజ్ తక్ ఛానల్ జర్నలిస్ట్ అయినటువంటి మౌసమీ సింగ్ షామా మహమ్మద్కు చుక్కలు చూపించినట్లే మరొకసారి ఇటువంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయకుండా కఠినమైన ప్రశ్నలతో దిమ్మ తిరిగేలా చేసింది. అది నాయనా కాదుమా, ఏ తమాషా బాబ్బా చెప్తున్నా కదా నాయనా. ఏడ మాత్రం ఈ మత ఛాందసవాదులు ఈ మత పిచ్చి నెత్తికెక్కిన వాళ్ళు ఊరకొక్కల మారే విచ్చలుడిగా ఎక్కువైపోయారు. వీళ్ళ దెబ్బగా తట్టుకునేట్టుగా లేదు, ఎవరిని ప్రశాంతంగా బతకనిచ్చేట్టుగా లేరు. ఆ మారి కాలపడిపోయినారు వీళ్ళు. నాకు ఒకటి అనిపిస్తుంది మిత్రులారా, ఏంటంటే నిజంగా ఈ మత పిచ్చి నెత్తికెక్కినటువంటి ఇలాంటి మత ఛాందసవాదుల వల్లనే ఆ మతానికి మొత్తం కూడా చెడ్డ పేరు వస్తుంది. సరే ఇప్పుడు ముస్లింల్లో కూడా సరే ఎవరు ఒక అష్ఫకుల్లా ఖాను ఏదే ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు, స్వాతంత్రం కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అదేవిధంగా మనకందరికి కూడా తెలుసు కదా మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది మహనీయులు ఉన్నారు అదే మతం నుంచి. అదేవిధంగా ఇప్పటికి కూడా దేశ సరిహద్దుల్లో ఉండి విధులు నిర్వర్తిస్తున్నటువంటి సైనికులుగా ఉన్నటువంటి ఎంతోమంది ముస్లిం సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. అదేవిధంగా పోలీసులుగాను వివిధ బాధ్యతల్లో దేశం కోసం అసలు జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది స్వామి ఈ తీవ్రవాదుల చేతుల్లోనే ప్రాణాలు గొలిపెట్టేటువంటి వాళ్ళు ఎంతమంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వాళ్ళు కూడా ముస్లింలే. అలాంటిది ఇంతమంది దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో కూడా. నేను కాదనట్లా, ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా ఏదైనా మంచి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కానీ ఇట్టాటోళ్ళు ఉన్నారు చూసారా, ఇట్టాటోళ్ళ వల్లనే యావత్తు సమాజానికి చెడ్డ పేరు వచ్చింది. అది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే ఈ మత విద్వేషాలు రెచ్చగొడతారో, ఎవరైతే మన దేశాన్ని తక్కువ చేసి పరమత సహనం పాటిస్తున్నటువంటి హిందువులను వాళ్ళని ఏదో కాఫీర్లంట, అదేవిధంగా పక్క దేశాలను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ యావత్తు సమాజం కూడా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాలి. వీళ్ళు చాలా ప్రమాదం, కరోనా కంటే డేంజరు. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ విషయాన్ని అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. వీళ్ళ బతుకులు ఎట్టున్నాయి, వీళ్ళ రాజకీయాలు ఎట్టున్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయి, ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.